శ్రీమాత్రే నమః. ఆ! శ్రీ గురుభ్యో నమః. జై గురుదేవ్. గురువుగారు ఇప్పుడు ప్రస్తుతం అయ్యప్ప దీక్షలేస్తున్నారు గదా! ఈ టైంలో. అయ్యప్ప దీక్ష ప్రాముఖ్యత ఏంది? ఆ దీక్ష గురించి నియమాలేంది? ఇంకేమన్నా తెలుసుకోవాలా అయ్యప్ప దీక్ష గురించి? కొత్తగా మీ నోటి నుండి వినాలనుకుంటున్నాను. చాలా సంతోషం. ఆఫ్ చేయండి. చేసావా? హ్మ్. ఇక్కడున్న దాంట్లో ఎవరన్నా స్వాములు అయ్యప్ప మాలేసే వాళ్ళున్నారా? ఏస్తారా? చాలా సంతోషం. ఆల్రెడీ కార్తీక మాసంలో అయ్యప్ప మాల వేసేవాళ్ళు చాలామంది వేశారు. దీక్షలు చాలామంది ధరించారు. మన పీఠానికి అనుబంధంగా ఉండేటటువంటి స్వాములు గూడా ఒక 200 మంది, 300 మంది స్వాములు మాల ధరించినారు. ఆల్రెడీ వాళ్ళు ఫోన్‌లు చేశారనమాట. ఏదైనా చెప్పండి మాకు విశేషంగా మా మా కర్మలు, మా పాపాలు పోవడానికి ఏదైనా ఉపకారం, ఉపచారం ఏమన్నా ఉంటే చెప్పండి అని అడిగారు. మా ప్రదీప్ స్వామి అడిగాడు కాబట్టి అందరికీ ఉపయోగపడి, అందరికి ఉపయుక్తమైనటువంటి విధిని అమ్మ యొక్క వాక్కుగా చెప్దాం. జగన్మాత యొక్క ఆశీర్వాదం. మొట్టమొదటి సూత్రం ఏంటంటే అయ్యప్ప దీక్ష చాలా గొప్పది. పవిత్రమైంది, చాలా శక్తివంతమైంది గూడా. ఇది అందరూ నోట్ చేసుకోవాల్సినటువంటి విషయం. ప్రతి ఇంట్లో ఒక అయ్యప్ప స్వామి తయారు గావాలి. ఇంకా విశేషం ఏంటంటే చిన్న పిల్లలు 5 సంవత్సరాలు దాటిన తర్వాత దీక్ష ఏపియడం చాలా మంచిది. 5 సంవత్సరాల కిందికి ఏపియొద్దు. చిన్న పిల్లలు గదా! వాళ్ళకి అంతగనం శ్రద్ధ ఉండదు. 5 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఒక్కరు, ప్రతి ఇంట్లో ఒక అయ్యప్పను తయారు జేయాలి. ఇది పనిగా బెట్టుకోండి, బాధ్యతగా బెట్టుకోండి. ఇది చాలా గొప్ప విషయం. దీంట్లో కుటుంబ నేపథ్యం, సామాజిక సూత్రం, దేశ అస్తిత్వం, ధర్మం యొక్క జాగృతం ఇన్ని ఉన్నాయి అయ్యప్ప దీక్షలో. మిగతా దీక్షల్లో గూడా ఉన్నాయనుకోండి. కాకపోతే అయ్యప్ప దీక్ష అనేది కలియుగం అంతమయ్యే వరకు అత్యున్నతమైన శ్రేణిలో విస్తరించబోతుంది. కలర్ కాంబినేషన్, ఆ మాల, ఆ నియమాలు, ఆ శరణుఘోషలోనే అద్భుతమైన వేదాంత సూత్రం ఉన్నది. మేము ధార్మికమైనటువంటి విధిలో ఉన్నాం కాబట్టి దాన్ని బాగా విశ్లేషణ చేస్తూ ఉంటే మాకు అర్థమైనటువంటి నీతి, ధర్మం ప్రతి ఒక్కరింట్లో అయ్యప్ప ఉండాలి. మీ ఇంట్లో అయ్యప్ప దీక్ష ధరించిన స్వామి ఉన్నాడంటే తప్పకుండా శనిదేవుడు మీ ఇంటికి 7 అడుగుల దూరంలో నిలబడి మిమ్మల్ని ఆశీర్వాదం చేసి పోతాడు తప్పిస్తే, కనీసం ఉరిగని పెట్టి కూడా మీ ఇంటిని చూడడు, మీ కుటుంబాన్ని చూడడు. అది అయ్యప్ప దీక్షకున్నటువంటి శక్తి. ఇక నియమాలనుకుంటే అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి నియమం. ప్రతి ఒక్కరు బాగా వినండి. మీ ఇంటి పక్కల ఎవరైనా అయ్యప్ప స్వాములుంటే వాళ్ళకి కూడా చెప్పండి. పలానా దినం అంబాత్రయ క్షేత్రం పోయింటిమి. పరాశ్రీ స్వామివారు చెప్పారయ్యా మేము విన్నాము. ఈ 2 మాటలు నీకు చెప్పాలనుకుంటున్నాను. వింటే నీ ఇష్టం, వినకపోతే నీ ఇష్టం. మా ఇంటి పక్కల ఉన్నావు కాబట్టి నేను చెప్తున్నాను. లేదా నా స్నేహితుడవు కాబట్టి నేను చెప్తున్నానని చెప్పొచ్చు. తప్పకుండా అయ్యప్ప దీక్షను అయ్యప్ప గురుస్వాములతోనే వేసుకోండి. వేరెవరితో గూడా ఆ దీక్ష వేసుకోవద్దు. అయ్యప్ప గురుస్వామితోటే అయ్యప్ప మాలలో నిష్ణాతుడైనటువంటి గురుస్వామితోటే అయ్యప్ప మాలను ధరించండి. ఇది ఫస్ట్ నియమం. దీంట్లో 3 విధాలైనటువంటి లోతులున్నాయి. 1 శాస్త్రీయత, 2 ఆధ్యాత్మికత, 3 ధార్మికత. ఈ 3 మూలాల యొక్క శేషము ఆ గురుస్వామిలో వ్యక్తమవుతాయి కాబట్టి అయ్యప్ప దీక్ష ధరించినటువంటి గురుస్వామితోనే మాలను వేయండి. రెండవ నియమం, తప్పకుండా జ్యోతిర్ముడిని అయ్యప్ప క్షేత్రంలోనే ఇయ్యండి శబరిమలలో. ఈ మధ్యలో ఫ్యాషన్ అయిపోయింది. ఇక్కడ ఏకశిలా 18 బడి ఉంది ఇక్కే నిత్తం. అది కూడా శబరిమలతో సమానమంట. భూమి అంతమైన ఆ శబరిమలకు సమానం ఏవి కావు. భూమి అంతమై కింది మీనికైనా ఆ శబరిమలకేవి సాటి రావు. ఆ మహిమను మనం కట్టుకున్న గుళ్ళతోనో తూలనాడడం తప్పు. అదేదో వాళ్ళకు నచ్చితే వాళ్ళ స్థాయిల్లో వాళ్ళు మెప్పుకున్నారేమో కానీ ధర్మం ఒప్పదు, శాస్త్రం ఒప్పదు దాన్ని. జ్యోతిర్ముడిని తప్పకుండా శబరిమలలోనే ఇయ్యండి. ఇది రెండవ నియమం. మూడవ నియమం ఏంటంటే, ఈ నియమం మూడవ నియమం పేదవాళ్ళకు వర్తించదు. అంటే కనీసము వాళ్ళు కష్టం చేసుకుంటే తప్ప పొట్టగడవని కుటుంబాలు కొంతమంది పేదవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి ఈ మూడవ నియమం వర్తించదు. ఏమిటంటే, ఈ సంవత్సరం ధరించినటువంటి అయ్యప్ప దుస్తువులను మరు సంవత్సరం ధరించకండి.
దేవుడు సల్లగా చూసిండు, ఓ 10 రూపాయలు సంపాదించుకున్నామంటే తప్పకుండా కొత్త బట్టలు, కొత్త మాలలే కొనండి. దీనివల్ల ఏమైతే తెలుసా? ఆర్థిక పురోగతి ఏర్పడతది. బట్టలమ్మేటోనికింత గిరాకైతది. మాలలమ్మేటోనికింత గిరాకైతది. అవి తయారు చేసేటోళ్ళకింత గిరాకైతది. ఫైనాన్షియల్ డెవలప్‌మెంట్ నీవు ప్రత్యక్షంగా, పరోక్షంగా చేసినట్టు, దేశ ఆర్థిక వ్యవస్థను బలపరిచినట్టు. దీంట్లో ఆధ్యాత్మికమైనటువంటి గొప్పతనం ఏంటంటే, ఈ సంవత్సరం నువ్వు దీక్షను ధరించిన తర్వాత, ఆ బట్టలు ఉతికి, ఆ మాలలు కడిగి ఇంట్లో పెట్టుకునింటావు. నీ గోత్రంలో ఎవరు చనిపోయలేరా? నీ గోత్రంలో, నీ కులంలో ఎవరి కాన్పులు అయ్యలేవా? నీ కుల గోత్రంలో ఎవరి రజస్వాలు అయ్యలేరా? సావుతో ఉన్న కడపను తొక్కిలేవా? దాని శేషం దీనిల మీదకొచ్చిలేదా? ఏదో ఉతికి ఆరేసినంత మాత్రాన దోషం పోతది అనుకోకూడదు. నీకు 10 రూపాయలు కలిగినయి. దేవుడు సల్లగా చూసిండు. నీకున్నయి, డబ్బులున్నయి. మండల కాలం అయిపోయిన తర్వాత ఆ వస్త్రములను ఎక్కడో ఒక చోట విసర్జనం చేసి, ఆ మాలలు విసర్జనం చేసి, పునః దీక్ష ధరించేటప్పుడు మళ్ళీ కొత్త మాలలు, కొత్త వస్త్రములు తీసుకొనే దీక్షను ధరించండి. పేదవాళ్ళకి ఈ నియమం వర్తించదని ముందే చెప్పాను. ఈ సంవత్సరం కొనుక్కున్నాము. మాలలైతే విసర్జనం చేయాలండి. అది శాస్త్రం. మాలలు కొత్తవి కొనుక్కోవాలి. బట్టల విషయానికొస్తే దీక్ష అయిపోయిన తర్వాత ఓన్లీ పేదవాళ్ళకే నియమం. అంటే పేద, ధనిక అనే భేదం లేదు గానీ, ఇప్పుడు స్తోమత లేదు పాపం, వాళ్ళు ఏం చేస్తారు చెప్పు? అయినా అయ్యప్ప మీద భక్తి ఉంది, ప్రేమ ఉంది. దీక్ష వేయాలనే ఆశ ఉంది. అటువంటి వాళ్లకు, కొనలేని వాళ్లకు ఇదొక సవరణ. బట్టలు ఉతికి ఆరిన తర్వాత గోమూత్రం చిలకరించి, ఒక దర్భపోస ఇంత పచ్చకర్పూర బిళ్ళ ఆ బట్టలు మడిచి మడతలో పెట్టి భద్రపరిస్తే దానికి దోషం ఆవరించదు. ఇదెవరికి? కొనలేని స్తోమతి వాళ్లకు మాత్రమే నియమం. కానీ ఉన్నవాళ్ళు మాత్రం దయచేసి కొత్త బట్టలు కొనుక్కొని, కొత్త మాలలు కొనుక్కొనే అయ్యప్ప దీక్షలో ప్రావీణ్యం పొందిన గురుస్వామితోనే దీక్ష వేసుకోండి. మిగతా ఎవరితోనో కూడా దీక్ష వేసుకోవద్దు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక 4వ నియమం ఏంటంటే, ప్రతి అయ్యప్ప తప్పకుండా మండల దీక్షనే వేయాలి. అర్ధమండలం వేయడానికి అవకాశం లేదు. అది శాస్త్రం కాదు, అది విధి కాదు, అది పద్ధతి కాదు. ఎవరు అర్ధమండల దీక్ష చేస్తారంటే, ఈరోజు నేను మండల దీక్ష వేయాలనుకున్నాను, సడన్గా ఎవరో చనిపోయారు, ఏదో అవాంతరం వచ్చింది, అప్పుడు వేయకూడదు. కాబట్టి అర్ధమండలం వేయవచ్చు. ఏదో బిజినెస్ పని ఉందని, వ్యాపారం ఉందని, ఇంకేదో కారణాలు, మన కారణాలు అడ్డం పెట్టుకొని భగవంతుని మండల దీక్షను తృణీకరించకూడదు. ఇది అశాస్త్రీయము. నీవు ఢిల్లీకి అధిపతివైనా, ముఖేష్ అంబానీకి తాతవైనా పర్వాలేదు, మండల దీక్ష చేసుకో. నీ జాబ్ నువ్వు చేసుకో, నీ డ్యూటీ నువ్వు చేసుకో. తప్పకుండా మండల దీక్షనే ప్రమాణం. అర్ధమండలం అనేది ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్యలో, బాగా గుర్తుపెట్టుకోండి. అది పద్ధతి కాదు. డాక్టర్తో కోతే ఏమంటాడు? బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేస్తాడు. తప్పకుండా ఇన్ని నెలలు నువ్వు కోర్సు వాడాలని చెప్తాడు మందులు. ఎందుకు? రోగం యొక్క నిర్ణీతి, దాని యొక్క స్థితి ఆయనకు తెలుసు కాబట్టి ఇన్ని రోజులు వాడితేనే బాగవుతాడని తెలుసు ఆయనకు. ఆ పద్ధతి ఎలాగో మండల కాలం ఒక జీవుడు, జీవ బ్రహ్మైక్యవాదం ప్రకారంగా ఒక జీవుడు భగవంతుని దీక్ష ఎదమిని వేసుకుంటేనే ఆయన కర్మ విపాకం జరుగుతుంది. ఇది శాస్త్రం. తప్పకుండా ప్రతి స్వామి మండల దీక్షనే వేసుకోవాలి. ఇక 5వ నియమం చూడండి. నష్టన బొట్టు పెట్టుకున్నావు, మెళ్ళ మాలేసుకున్నావు, సాంప్రదాయకమైనటువంటి దినచర్యను అవలంబిస్తూ భగవంతుని నామాన్ని ఉచ్చరిస్తున్నావు కాబట్టి, చనిపోయిన శవాల దగ్గరకు పోయారనుకోండి, మీరు దీక్ష చేసిన లాభం లేదు. ఇది ఫైనల్ నియమం. మీకు అర్థమై ఉంటుంది చనిపోయిన శవాల దగ్గరకు వెళ్ళకూడదని ఎందుకోసం అంటున్నానో. నీవు అఖండ సౌభాగ్యమూర్తివి, నిండు ముత్తైతనం. హిందూయిజం అంటే నిండు ముత్తైతనం. వెలిగే జ్యోతి అంతనో నువ్వంతా, నీ ధర్మం అంతా. కలకలలాడే మహాలక్ష్మి కన్నా ప్రతిరూపమైనటువంటిది మన ధర్మం, మన సంస్కృతి. ఇటువంటిది ఎదమీనేసుకొని ఆరిపోయిన జ్యోతి లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవద్దు. ఇది ప్రతి స్వామి
పాటించవలసినటువంటి 6వ నియమం. తర్వాత 7వ నియమం ఏంటంటే, దీక్ష విరమణ తర్వాత తప్పకుండా ఈరోజు దీక్షను విరమించామంటే విరమించినటువంటి దినము నుంచి, ఆదివారం విరమిస్తే ఆదివారం నుంచి ఆదివారం వరకు దీక్షలో ఏ విధంగా ఉన్నావో అదే విధంగా ఉండండి. వారం రోజులన్నా పవిత్రంగా ఉండాలి. ఇక్కడ దీక్ష విరమించామో లేదో మళ్ళీ ఇక్కడ వచ్చి మన ఆట మన తానా తందాన అనే పద్ధతి చేయొద్దు. ఓరం తప్పియలే మోటుగా. ఒకవేళ లేదు స్వామి వారం రోజులు మేము కట్టుకొని ఉండలేమనుకుంటే కనీసంలో కనీసం 5 రోజులన్నా దీక్ష విరమణ తర్వాత పవిత్రంగా ఉండాలి. ఉండలేని స్వామి మా నుంచి అయితలేదు 5 రోజులంటే మా పంచప్రాణాలన్నీ ఎక్కడనో వెళ్ళిపోతావు అనుకుంటే కనీసంలో కనీసం 3 రాత్రులు 3 పౌళ్ళన్నా దీక్ష విడిచిన తర్వాత పవిత్రంగా ఉండాలి. పవిత్రం అంటే ఏం లేదు, శవాలను పీక తినరాదు, రక్తం తాగరాదు. రక్తం అంటే అదే వైన్, కళ్ళు, కోటర, బీరు, బ్రాండీ, విస్కీ. అది రక్తం కన్నా భయంకరమైనది. రక్తం దాతేనన్నా సైడ్ ఎఫెక్ట్ రాదు, కానీ ఆ దాతే 72 రకాల మితిమీరిన సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి కాబట్టి అది మంచిది కాదు, కూడదు. తర్వాతకి మీ ఇంటి మహాలక్ష్మి, గృహలక్ష్మి, వాస్తులక్ష్మి, మీ ఇంటి రాజ్యలక్ష్మి, మీ ధర్మపత్ని, ఆమెకు ఒక 3 రోజుల 5 రోజుల 7 రోజుల దూరంగా ఉండాలి దీక్ష విరమించిన తర్వాత. తర్వాతకి మళ్ళీ 365 రోజులు నీ ఇష్టం, నీ రాజ్యం. అది నీ వ్యక్తిగతం, నీ అఫీషియల్ మేనేజ్మెంట్. నీవు తింటావా, తాతవా, ఎడన పడతావా, ఏమవుతావా, అది నీ ఇష్టం, అది నీకు ఇష్టం. మళ్ళీ జీవితాంతం నీ నోటికి తాళం వేయనీకే నేనేం నీ కడుపుకి అడ్డం పుట్టిలేను, నీ నోటికి అడ్డం పుట్టిలేను. శాస్త్రం మేము అభ్యాసన చేశాము, ధర్మాన్ని మేము పాటిస్తున్నాము, తపస్సు మేము చేస్తున్నాము కాబట్టి మా విలువలు మీకు చెప్పేటటువంటి స్థితిలో మేము ఉన్నాము కాబట్టి చెప్తున్నాను. అయ్యప్పలు ప్రతి ఒక్కరు కూడా దీక్ష విడిచిన ఎంబడినే దేవుని కొండకు ముట్టించినామని చెప్పేసి వీళ్ళు దయ్యాలలాగా అయిపోతారు, రాక్షసులు అయిపోతారు ఇప్పుడు మొత్తం. మా దగ్గరికి చాలా కంప్లైంట్లు వచ్చినాయి. మొన్న ఒక గురుస్వామి వచ్చాడు, 45 సంవత్సరాలంట అయ్యప్ప దీక్షలు సీనియారిటీ. ఏమంటున్నాడు తెలుసా? స్వామీజీ, ప్రతి విషయం మీరు క్షుణ్ణంగా చెప్తున్నారు. శాస్త్రమేంటో, వేదమేంటో, మంత్రమేంటో, తంత్రమేంటో అవి ఎవరికి తెలియదు, తెలిసిన వాళ్ళకి తెలుసు. కానీ అందరికీ ఒక పద్ధతిలో, ఒక నాగరికతకు అనుసంధానంగా మీరు చెప్తున్నారు కాబట్టి అయ్యప్ప దీక్ష గురించి కొంచెం చెప్పండి స్వామి అని అడిగాడు. ఆయన చెప్పుకుంటా కండ్లేమని నీళ్ళు పెట్టుకున్నాడు. పెద్ద మనిషి, వయసు అయిపోయింది. ఎందుకండి ఏడుస్తున్నారంటే, ఇన్ని సంవత్సరాల నా దీక్షా కాలంలో నేను చూసినవి గొప్పవైతే చూడని కూడా కొన్ని ఉన్నాయి. అవేంటంటే ఇవి చెప్పాడు. స్వాములు దీక్ష విరమణ చేసిన వెంబడినే రకరకాల వింత విచిత్రాలు ప్రదర్శిస్తారన్నాడు. ఆ ప్రదర్శనలు చెప్తుంటే నేను చెవులు మూసుకున్నా. దయచేసి ఆ తప్పు చేయకండి. ఎందుకోసమంటే మండల కాలం నువ్వు దీక్షను పాటించిన తర్వాత నీ ఇల్లంతా, మీ ఇంట్లో ఉన్న వాళ్ళంతా పవిత్రంగా రోజు ఇండ్లు తుడుచుకోవడం, ఫోటోల కాడ దీపాలు పెట్టడం, పవిత్రంగా ఉండడం, ఇల్లంతా ఒక విధమైనటువంటి అద్భుతమైన చైతన్యంతో ఆవరించి ఉంటుంది. నీవు శబరికొండకు వచ్చి అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఆ జ్యోతి స్వరూపుడైనటువంటి అయ్యప్ప కూడా నీ ఇంట్లో జ్యోతి రూపంలో సంచరిస్తూ ఉంటాడు. అట్లొచ్చి ఒక 3 నిద్రలన పోలే కదా నీ ఇంట్లో, నువ్వు ఒక 5 నిద్రలన పోలే కదా, వారంకి వారం అన్నది అప్పేలే కదా. అటువంటిది నీవు దయ్యంలాగా రాక్షసలాగా ఇంట్లోకి వచ్చి జొర్రితే ఇంక చేసింది ఏం లాభం? పెద్ద మనుషులు ఏమంటారు మోటుగా, చూడప్ప కాన్పైన తర్వాత బాలెంతతనం చేస్తేనే ఆడపిల్ల గట్టిగా ఉంటుంది అంటారు పల్లెటూర్లలో. కాన్పైనాక ఆడపిల్లకు బాలెంతతనం ఉంటుందప్ప, గిన్ని దినాలు ఆయమని బరుగు పని చేపియరాదు, కుంపటి కాపలే, గరం నీళ్ళు పోయలే, పెయ్యంత పసుపు పెట్టలే, సింత చెక్కలతోటి కుంపటి కాపాలా అంటుండ్రి పాతగా మోటుగా. మేము పల్లెటూరులో కదా, గిట్లే ఉంటుంది మా భాష. అవునా కాదమ్మా? ఆ విధంగా బాలెంతతనం చేయడానికి ఆడపిల్లకి ఎటువంటి నియమాలు ఉన్నాయో, దీక్ష ధరించిన తర్వాత ఒక స్వామి ఏ స్థితిలో ఉంటాడో తెలుసా? దేవత గణంతో సమానమవుతాడు. ఆయన యొక్క శరీరం, ఆయన యొక్క ఇల్లంతా కూడా. అందుకే కొన్ని రోజులు ఉంటే
నీ శరీరం మీద, నీ ఇంటి మీద, నీ పంట మీద, నీ ఒంటి మీద, నీ వాహనాల మీద, నీ సంపద మీద, నీ కంపెనీలు, నీ ఫ్యాక్టరీల మీద, అన్నిటి మీద ఆ కళలు కూస్తుంటాయి. ఫిక్స్ లాక్ అయిపోతాయి. మళ్ళా సంవత్సరం వరకు నువ్వు ఏం చేస్తే అదే నీ రాజ్యం. నువ్వేం సంపాదించుకుంటే అదే నీ సొత్తు. కాకపోతే ఈ చిన్న చిన్న తప్పుల వల్ల ఆకాశగంగని తెచ్చి గటర్ మోర్లో కలిపినంత పని చేస్తాం మనం. దయచేసి ఆ తప్పు చేయకూడదు. ఇది 7వ నియమం. 8వ నియమం, లాస్ట్ ఒక నియమం చెప్తా. దీక్షలో ఉన్న నాళ్ళు ప్రతి అయ్యప్ప దీక్షలో ఉన్న నాళ్ళు ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి. అది ఏ విధంగా ప్రవేశపెట్టారో నాకు తెలియదు, కానీ చాలామంది కాళ్ళు మొక్కుతుంటారు అయ్యప్పలు. ఒకరొకరు కాళ్ళు మొక్కుకుంటుంటారు. చిన్న చిన్న స్వాముల కాళ్ళు మొక్కుతారు, పెద్ద స్వాముల కాళ్ళు మొక్కుతారు. అది సాంప్రదాయంలో వాళ్ళు పెట్టుకున్నటువంటి గొప్ప నియమం అనుకోవచ్చు, గౌరవ సూచకం అనుకోవచ్చు. కానీ ఒక విషయం, చిన్న స్వాములు ఉంటారు కదా, ఆ చిన్న స్వాములతోటి కొంచెము బాగా వయసు అయిపోయి, పెద్దగా వయసు అయిపోయిన తెల్లగడ్డం వచ్చినటువంటి అయ్యప్పలు చాలామంది ఉంటారు, పెద్ద పెద్ద అయ్యప్పలు. ఆ పెద్ద స్వాములని, చిన్న స్వాములని కాలు మొక్కనియొద్దు. ఎందుకంటే అయ్యప్ప మణికంఠుడు, బాలాస్వరూపుడు. చిన్నపిల్లల హృదయాల్లోనే ఉంటాడు అయ్యప్ప స్వామి. చిన్న చిన్న స్వాములు మాలలేస్తారు కదా, ఆ చిన్న స్వాములు కాలు మొక్కనికి వస్తే మొక్కనియొద్దు. మీకు ఒక సత్యం చెప్పనా, వాస్తవం చెప్పాలంటే శబరిమలలో ఉండేటటువంటి ఒక గొప్ప సత్యం ఏంటంటే, ఏడాదికి ఒక్కసారి ఒక చిన్న బాలమణికంఠుడు కన్యస్వామి ఎవరు వస్తారా అని చూస్తూ ఉంటాడు అయ్యప్ప స్వామి. ఇది సత్యం. అందుకే 5 సంవత్సరాల పైబడి ఎవరైనా మాలలేసిన వాళ్ళు ఉన్నా, 5 సంవత్సరాల లోపు మాలేసిన, సుమారుగా 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అయ్యప్పలను పెద్ద పెద్ద స్వాములు ఎవరైనా వయసు అయిపోయిన వాళ్ళు, ఇంకా కొంచెం పెద్దవాళ్ళు మొక్కనికి వస్తుంటారు కన్యస్వాములు. ఆ చిన్న స్వాములు చెప్పండి, మణికంఠ నువ్వు మొక్కోద్దప్ప, నువ్వు సాక్షాత్ అయ్యప్ప స్వరూపుడవు అని చెప్పాలి. ఇంకా మిగతా స్వాములు మొక్కుకోకేం కాదు, చేసిన పాపాలన్న పోతాయి. పెద్ద పెద్ద స్వాములు, పెళ్ళైన స్వాములు ఉంటారు కదా, పెళ్ళైన స్వాములు అంటే పెళ్ళై 2 పిల్లలైన స్వాములు, 3 పిల్లలైన స్వాములు పోయి మొక్కుకోకో. ఇంకా అయ్యప్ప వచ్చి కాలు మొక్కుతుంటే ఈపులో ఒకటి బలి అండి, దయ్యమంతా పోతుంది. ఇది లాస్ట్ నియమం. దయచేసి ఈ నియమాలని పాటించండి. ఇవి చాలా క్షుణ్ణంగా, లోతుగా, చాలా డెప్త్గా ఆలోచించి చెప్పినటువంటి నియమాలు, పద్ధతులు. ఇందులో ఏదైనా తప్పుగా ఉన్నా, మీకు నచ్చంది ఏమన్నా నేను చెప్పినా ఏమనుకోకండి. అంతా శ్రీమాత యొక్క ఆశీస్సులతో నేను చెప్పాను. అందరికి శుభమస్తు. అయిపోయిందా? మీ సందేహం తీరినదా? ఛార్జింగ్ అయిపోయిందండి.